దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా ఉంది. రైట్, స్తోత్రం. ఈ వచ్చిన భాగాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మనతో మాట్లాడి తన వాక్యం యొక్క ధ్యానాన్ని మనకు బోధించునుగాక. తన వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ ఐశ్వర్యాన్ని ప్రభువు ఆత్మీయ దీవెనగా సమృద్ధిగా అనుగ్రహించునుగాక. స్తోత్రం. దేవుడు అబ్రాహామును పిలిచి అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎవరు అంటే నమ్మదగిన వారు. దేవుడు ఎవరమ్మా? నమ్మదగిన వారు. ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నారు. పరిశుద్ధాత్మ అనగా నువ్వు ఏ విధంగా పరిశీలించినా లోపము లేనిది అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే లోపము లేదు. అంటే భూమి మీద సహజంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు పరిశుద్ధాత్మ అని దేవుని ఆత్మను గురించి తెలియచేస్తారు. భారతీయ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆ దేవుడి ఆత్మను, భగవంతుని దేవాది దేవుడి ఆత్మను పరమాత్మ అని అంటారు. వారు పరమాత్మ అని అంటారు, మనం పరిశుద్ధాత్మ అని అంటాం. ఈ పరిశుద్ధాత్మకు ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటి అంటే లోపము లేనిది. స్తోత్రం. అసలు నువ్వు ఏ విధంగా ఆ దేవుడి ఆత్మలో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా అందులో ఏ మనిషికి భూమి మీద లోపము కనిపించదు. కనిపించిద్దమ్మా? దేవుడిలో తప్పులు ఎవరైనా కనిపెట్టగలరా? స్తోత్రం. భగవంతుడిలో తప్పు ఎవరైనా కనిపెట్టగలరా? స్తోత్రం. కాబట్టి అంత గొప్పది ఆ పరిశుద్ధాత్మకు, ఆ దేవుడి ఆత్మకు ఉన్న ఆ గుణాన్ని బట్టే సమస్త సృష్టి. పైన ఆకాశమందే గాని క్రింద భూలోకమందే గాని, పైన ఆకాశమందే గాని భూలోకమందే గాని పూజింపదగిన ఏకైక నామము, పూజింపదగిన ఏకైక నామము క్రీస్తు యేసు నామం. ప్రభు క్రీస్తు యేసు నామం పరిశుద్ధమైన నామం, పూజింపదగిన నామం, సటిలేని మధుర నామం, సటిలేని మధుర నామం, మన యేసు క్రీస్తు నామం, మన యేసు క్రీస్తు నామం, ప్రభు యేసు క్రీస్తు నామం, ప్రభు యేసు క్రీస్తు నామం. హల్లెలూయా. పైన ఆకాశమందు గాని క్రింద భూమి యందు గాని ఈ నామము పరిశుద్ధ నామం. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి గుణం లోపము లేనిది. అంటే లోపము కలిగినవి ఈ భూమి మీద ఉన్నాయా అని అంటే ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఈ వెనకాల ఆ సోములు తగిన అవి కానిది. కాబట్టి పరిశుద్ధాత్మకు లోపం లేని వెనకాల అన్ని తగ్గించు. పరిశుద్ధాత్మకు లోపము లేదు. ఈ పరిశుద్ధాత్మ అనగా యేసు ప్రభు ఆత్మ. ఈ యేసు ప్రభు ఆత్మ లోపము లేని ఆత్మ. అందుకనే ఆయనను ఆరాధించే భక్తులు ఆది కాలము నుండి నేటి వరకు, నోవహు దినముల నుండి ఆదాము మొదలుకొని, నోవహు మొదలుకొని, అబ్రహాము మొదలుకొని నేటి వరకు
దేవుడిని ఆరాధించటంలో భక్తుడు తన్మయుడై దైవారాధనకే తన మనస్సును అంకితం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అని చెప్పారంటే, ఆయన ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా, ఎంత ఆయన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేసినా అందరంత ఎత్తులో ఆ దేవుడు ఉన్నారు. స్తోత్రం. ఆయనను ఎంత వెదికి ఆయన ఆరాధిద్దాం, తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే గడ్డాలు గొడుగులుగా పెరిగిపోయే మానవుడు వృద్ధుడై మానవుడు కడు వృద్ధుడైపోతున్నాడు. కానీ దేవుని దేవత్వం ఎంతవరకే ఉందని చెప్పడానికి లేదు. అనంతుడు దేవుడు ఎవరండి? అనంతుడు. ఈ జీవితం సరిపోదు మనకు ఆయన గురించి తెలుసుకోవడానికి. సరిపోతుందా ఈ జీవితము? సరిపోదు. కాబట్టి అట్టి దేవాది దేవుణ్ణి అబ్రహాము ఏ విధంగా వెదికాడు అనే సంగతులు నేను తెలియజేస్తాను. ఆయన ఇంత తెలుసుకుంటే చాలు అని అనడానికి లేదు. ఆయన పరిశుద్ధాత్మ లోపం లేనిది. వేరే ఆత్మను లోపం కలిగిన కనుక నేను పరిశుద్ధాత్మ స్పెసిఫిక్ గా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. వేరే ఆత్మలకు ఉన్న లోపాలు తెలిస్తే వాటి నుంచి బయటకు వస్తాం. ఈ పరిశుద్ధాత్మ లోపం లేనిది కనుక దీన్ని తెలుసుకునే కొద్దికి పోవడమే కానీ వెనక్కొత్తడం. దేవునికి స్తోత్రం. ముందుకు పోవడమే కానీ వెనక్కి రావడం. కాబట్టి ఈ అబ్రహాము ఆరాధించినటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని చూచినప్పుడు అతనికి ఒక స్వరం వినబడతా ఉంది. ఆ స్వరము అబ్రహాము యొద్దకు రాకముందు 10 తరాలు భూమి మీద ఎవరికి వినిపించలేదు. అబ్రహాము యొద్దకు ఆ స్వరము రాకముందు ఎవరిని వింటున్నారమ్మా? అబ్రహాము యొద్దకు ఆ స్వరము రాకముందు 10 తరాలు. ఎన్ని తరాలమ్మా? 10 తరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. నోవహు మొదలుకొని అబ్రహాము వరకు ఎన్ని తరాలమ్మా? అమ్మగారు మీరు చెప్పండి. ఎన్ని తరాలమ్మా? నేనంటే చెప్తారో మీ మాకు తెలుసా? వెళ్ళవుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన తర్వాత చెప్తున్నారా మీకు మామూలుగా తెలిసినా? మీకు తెలియాలంటే గ్రంథం చదవాలి. గ్రంథం చదివితే తెలిసింది. స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 8వ అధ్యాయం చూడగలిగితే 11వ అధ్యాయాన్ని చదువుకుంటే ఆ 11వ అధ్యాయం 10వ వచనం నుండి నోవహు తరువాత అబ్రాము 10వ తరము వాడు. ఎన్నో తరమండి? 10 మంది మూల పురుషుల తరువాత షేము మొదలుకొని 10 మంది మూల పురుషుల తరువాత తెరహుకు పుట్టిన వాడే అబ్రాము. ఈ తెరహుకు పుట్టిన అబ్రాము వద్దకు దేవుని వాక్కు వచ్చి అతనితో మాట్లాడతాడు. ఏమంటున్నారు? ప్రభు, నీవు నీ జనాంగంలో నుంచి నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తా. నీ ప్రజల యొద్ద నుంచి, నీ సాంప్రదాయం దగ్గర నుంచి నువ్వేం చేస్తావంటే నేను చూపించే ప్రదేశానికి రావాలి. స్తోత్రం. దేవుడు ఒక దేశాన్ని చూపుతున్నాడు. ఆ దేశంలో ఈ వ్యక్తినే ఒక గొప్ప భక్తునిగా చేసి ఇతని సంతానాన్ని దీవిస్తానని దేవుడు చెప్పి ఆ సంతానానికి వచ్చేటటువంటి దీవెనల గురించి దేవుడు మాట్లాడచ్చు. చెప్తూ ఉన్న మాట ఏంటి అని అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి ఏం చేస్తాడమ్మా దేవుడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఏ కుటుంబ సమేతముగా దేవుడిని ఆరాధించేదిగా ఉంటుందో, భార్య, భర్త, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించేదిగా ఏ భక్తుడైతే చూసుకుంటాడో వాడే నిశ్చయముగా జనాంగములకు దీవెనకరమైన వ్యక్తిగా నిలిచిపోతాడు అని అబ్రహాము జీవితం సాక్ష్యం ఇస్తాడు. స్తోత్రం. ఈరోజు మనం బాగా గమనించినప్పుడు, నేను ప్రార్థనకు వస్తున్నానండి మా అబ్బాయి రాడండి, నేను ప్రార్థనకు వస్తున్నానండి మా అమ్మాయి రాదండి, నేను ప్రార్థనకు వస్తున్నానండి నా కోడలు రాదండి, మా అల్లుడు రాడండి, ఈ మాటలు చెప్తూ ఉంటారు. ఏంటండి? నీవు ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ కూతురు ఎందుకు ప్రార్థనకు రాదు? నీ వల్లే రాదు. నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ అల్లుడు ప్రార్థనకు ఎందుకు రాడు? నీ వల్లే రాడు. నీ కోడలు ప్రార్థనకు ఎందుకు రాదు? నీ వల్లే రాదు. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని నిర్వహించుకోవడం, కట్టుకోవడం ఎవరికి చేత కాదో వాళ్ళు ముందు నోటికి తాళం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం.
నేను ఎవరిని ఏమనడం లేదు కానీ క్రమాన్ని తెలియజేస్తున్నాడమ్మా. నన్ను క్షమిస్తారో మిమ్మల్ని మీరు క్షమించుకుంటారో నాకేంటి తెలియదమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి క్రమం ఉంది. నేను కాదు, ఈ శాసనం చెప్తుంది. ఎవరు చెప్తున్నారండి? ఆకాశము భూమి అయినా గతించిపోవను కానీ వాక్యము స్తోత్రం. కుటుంబం అంతటితో భక్తి చేయాలి. మా ఆయన రావట్లేదంటే ఆయన వచ్చే వరకు నువ్వేం చేయాలో అవన్నీ చేయాలి. మా ఆవిడ రావట్లేదంటే ఆవిడ వచ్చే వరకు నువ్వేం చేయాలో అన్ని చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ విధము చేతనైనను కుటుంబం అంతటితో దేవుణ్ణి ఆరాధించుకోవడం చేతగాని ఏ స్త్రీ అయినా నోటికి తాళం వేసుకుంటే అలా బతుకులు బాగుంటారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అని అంటే, సంఘానికి క్రమం ఉంది. క్రమం తప్పిన వాడికి అంతా శాపమే. క్రమం కలిగిన వాడికి సమస్త శాపాల నుండి తప్పించుకోగలిగిన దేవుని ఆత్మ అతన్ని నడిపించి దీవెనకరమైన మార్గాల్లో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను శాపాలను దొరికే వ్యక్తిని కాదు, కానీ దైవ దీవెనలు ఒక వ్యక్తి పొందుకోవడానికి అతనికి ఎదురయ్యే అనేకమైన సమస్యలను గుర్తించిన వాడనే ఈ దేవుని మాటలు మీకు తెలియజేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. గమనించండి నా ప్రియ సహోదరులారా, అబ్రహాము కుటుంబం అంతటితో దేవుని నమ్ముకున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు విగ్రహారాధికుడు. ఏం ఆరాధికుడమ్మా? అన్య దేవతల ఆరాధనలో ఉన్నవాడు. పౌరభక్తుడు అన్నాడు, మీరు ఒకప్పుడు నిజమునకు దేవుడు కాని వారిని ఆరాధించారు, కానీ ఇప్పుడు నిజమైన దేవుని వద్దకు మీరు నడిపించబడ్డారు. ఎక్లీషియా అనే మాటకు అర్థము ఏడవబడిన వారు. ఏం చేయబడ్డారమ్మా? ఏడవబడిన వారు. ఆ మాటను భక్సింగయ్య గారు రాస్తూ చక్కగా స్పష్టంగా చెప్తాడు. ఏమంటారంటే, అరే మిమ్మల్ని దేవుడు మామూలుగా పిలిస్తే రాలేదంటరా, మీరు మామూలుగా పిలిస్తే రాలేదంట, అందుకని మిమ్మల్ని గట్టిగా చేయబట్టుకుని లాక్కొచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని గట్టిగా లాక్కొచ్చాడు ఆయన. కనుక ఆయన మీ ఎడల చూపిన ప్రేమకు మీరు ఎంతైనా ఆయనను స్తుతించవద్దులేరు. కాలిపోయి ఇంట్లో ఉన్నామండి, మనల్ని ఒక గట్టిగా చేయబట్టుకుని లాక్కుని వచ్చాడు బయట. ఆయనకి ఎంత ఉన్నప్పుడు ఉంటాం చెప్పండి. స్తోత్రం. ఆయనే రాకపోతే ఏమైపోతాం? మీరు ఒకప్పుడు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఏమై ఉన్నామట? దాసులమండి. అరే తలక ఎడిదిప్పండి ఎడిదిప్పుతుంది. ఏ గడియలకు ఏ సమయాలకి ఏం చేయమంటే చేస్తుంది. కొబ్బరికాయదేనా పసుపుదేనా అని ఆయన ఏం చెప్తే చేస్తుంది. ఒకప్పుడు నిజమునకు దేవుళ్ళు కాని వారికి. అయితే దేవుళ్ళు కాని వారికి అన్న పౌలుకు ఏం తెలుసు అని అంటే, దేవుడు ఎవరో తెలుసు. దేవునికి స్తోత్రం. పౌలుడు సైతం మరనాటి ఆ దేశపు ప్రజలు అన్నారు, తల్లి ఇతడు ఒక దేవత అని చెప్పి అన్నారు. పౌరులు ఏమన్నారమ్మా? అరే దేవతలను ఆరాధించవద్దు అని చెప్పిన ఆయనే దేవతనేశారు. కారణం ఏంటి అని అంటే, అతనిని ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషసర్పాలు పంచభూతాలు ఏమీ చేయలేకపోతున్నాయి. తుఫాను సముద్రంలో రేగితే తుఫాను పౌరులు ఏం చేయలేకపోతుంది. ఒడ్డుకు వచ్చి చలిగాల్చుకుంటుంటే కట్టెల మీద నుండి లేచే సర్పము పౌరుని ఏం చేయలేకపోతుంది. దేవునికి స్తోత్రం. తుఫాను పౌరుని ఏం చేయలేదు. ఎందుకంటే తుఫానులో దేవుడు పౌరుతో మాట్లాడాడు. అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఈ దేవుళ్ళు కాని స్థితి నుండి నిజ దేవుని యొద్దకు దేవుడు నడిపిస్తూ ఉన్నారు. పౌరు భక్తుడు దాని గురించి చెప్తున్నారు. ఒకప్పుడు మీరు నిజ దేవుడిని తెలిసిన వారు కాదు. మీకు తెలిసిన దేవుడే గొప్ప దేవుడిని భావించి మీరు ఆ యొక్క సాంప్రదాయాలకు ఆ విధి విధానాలకు సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. అందులో తప్పేమీ లేదని మీరు అనుకున్నారు. మీ ఆలోచన అంతటితో సూచినప్పుడు, మీ జ్ఞానవంతుడితో సూచినప్పుడు అది ఒక క్రమము అని అనిపించింది. కానీ పరమాత్మ స్వరూపుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ అనేది పరిశుద్ధాత్మ కనుక, ఆ పరిశుద్ధాత్మ లోపము లేనిది కనుక, లోపము లేని ఆత్మ ఏమి చేస్తుంది అని అంటే దేవదేవుని యొక్క నిజమైన ఆరాధన మనుషునికి చూపిస్తుంది. ఈ భూమి మీద నిజము కాని దేవుళ్ళను ఆరాధిస్తున్న ప్రజలకు సమస్తము సక్రమంగా వారికి కనిపిస్తూ ఉంది. అది సక్రమము అని వారు ఆరాధించినటువంటి దేవుళ్ళు వారికి చెబుతూ ఉన్నారు. కానీ
దేవుడు అనే వారిలో లోపం ఉంటే ఆ సక్రమములు అన్ని అక్రమములే అని సాక్ష్యం ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుళ్ళు అనబడిన వారిలో అక్రమము ఉంటే, లోపములు ఉంటే, ఆ లోపాలు ఏం చేస్తాయంటే వాళ్ళు సక్రమము అని చెప్పే వాటిలో అక్రమాలు బయటపడిపోతాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో లోపం లేదు. ఈ క్రీస్తు ప్రభుని ఆరాధించటంలో దోషం లేదు. ప్రార్థనలు ఏం కాదంటారు, ఏదైనా ఏం కాదంటారు. అంటే ఎందుకు ఏం కాదు అంటే సమస్తమైన దోషం నా ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన మీద వేసుకుని ఈ ప్రకృతి సంబంధమైన ఏ శాపము తనను ఆరాధించేటటువంటి బిడ్డ మీదకు రాకూడదు అని నా దేవుడు చెప్పాడు కదా. కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష, నేనేం చెప్తున్నానో అంత స్పృహతోనే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. విగ్రహారాధన చేసే ఒక బ్రాహ్మణులతో నువ్వు కలిపితే నువ్వు ఒకటి తర్వాత రెండే చెప్తావు. ఈ ఒకటి తర్వాత రెండు మధ్య 1000 మాటలు చెప్తాడు ఆయన అని వాటి గురించి చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. నువ్వు ఒకటి తర్వాత రెండు చెప్తే ఈ రెండు ఒకటి తర్వాత రెండు మధ్యలో 1000 మాటలు చెప్తాడు ఆయన. కదుపేయండి కావాలంటే నేను చెప్తూ ఉన్నాను. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష, ఏమైపోయింది శిక్ష అని అంటే సమస్త సృష్టిని కలుగజేసిన వాడు ఈ సృష్టి దోషములన్నింటినీ తన మీద వేసుకుని తనను ఆరాధించడంలోనే దోషాలన్నీ పరిహరించబడ్డాయని, నిజ దేవుని తట్టు ఎవరి ఆత్మ తిరుగుతుందో ఆ తిరగడంలోనే దోషములని పరిహారము చెందేది పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. దేవునికి స్తోత్రం. యేసు రక్తం సకల దోషముల నుండి మానవులను విమోచించగలిగిన ఏకైక పరిశుద్ధ దేవుని రక్తం. పరిశుద్ధ దేవుని రక్తం అది. దేవునికి స్తోత్రం. నీ చిన్ని చిన్ని దోషాలు పోవడానికి నువ్వు నిర్దోషమైన నేపథ్యంలో గొప్ప పావురాన్ని ఏదో నీ కనబడిందన్నంత తీసుకుపోతావు. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు సృష్టి దోషమంతటిని తన మీద వేసుకుని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు తన యొద్దకు పిలిచిన దేవుడు లోక పాపమును మోసిన వాడు. ఏం చేసిన వాడైనా మోసినవాడు లోక పాపమును మోసినవాడు. దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఈ దేవుడిని ఆరాధిస్తుంటే ఒక విగ్రహారాధన నుండి ప్రభు పిలుస్తున్నాడు. ఒక్కసారి విన్నాడు దేవుని మాట. నిన్న వెంటనే తన యొక్క పూజ పురస్కారాలన్నీ విడిచిపెట్టేశాడు. కారణం ఏంటి? తనకు వినిపించిన దేవుని స్వరంలో ఉన్న మహోన్నత తత్వాన్ని అబ్రాహాము స్పష్టంగా విన్నాడు. దేవుడు ఎవరంటే మహోన్నతుడు. దేవుడు ఎవరంటే మహోన్నతుడు. కీర్తనలు 2 మందికి చెప్పింది. మహోన్నతుడి చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడన. ఈ మహోన్నతుని తత్వం నువ్వు చూడడం ప్రారంభిస్తే నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు పాదాల వద్ద కూర్చుంటావనే మాట అక్షర సత్యం. దేవునికి స్తోత్రం. ఈ దేవుడిలో ఉన్న మహోన్నత తత్వం తెలుసుకోవడానికి కనుక నువ్వు ఇష్టపడితే, ఆయన్ని విశ్వసించడం ప్రారంభిస్తే అస్సలు ఆయన పాదాలు విడిచిపెట్టావు. టైం లేదని చెప్తూ అందులో నాకు టైం లేదో బాగా నీ కూతురు పిలిస్తే, నీ కొడుకు పిలిస్తే, నీ భర్త పిలిస్తే, నీ తండ్రి పిలిస్తే ఎవరు పిలిచినా అయాలా ఖాళీ లేదండి. ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడమే, ఆయన ప్రార్థన చేయడమే, ఆయన మాటలు వినడమే, ఆయన ప్రార్థన చేయడమే. ఇవి చేస్తూ ఉంటే ఆయన మహోన్నత తత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించినా అది ఇంకా తెలుసుకునేది. నాయన గారు వెనకటికి ఏకాంత ప్రార్థన చేసేవారు. దగ్గర వెళ్ళి బ్రహ్మజంగా ఆ చెట్ల దగ్గర ఎవరో తిరగని ప్రదేశాలు ఆయన ఒక్కడే కూర్చుని మోకరించి ప్రార్థన చేసి ఆ యొక్క దైవ ప్రార్థనలు చేస్తూ ఉండే సమయంలో కొడుకుగా వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అని ఎప్పుడు ఆయన్ని చూసుకుంటా ఉండేది అనమాట. స్తోత్రం. ఆ కళ్ళు కాయలు కాసి అలా ప్రార్థన చేసి ఇంటికి వస్తే అది ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నావు అని ఆ తల్లి అని దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడి మహోన్నతమైన తత్వాన్ని ఎవరు గుర్తిస్తారో వారు ఈ ప్రభుని విడిచిపెట్టరు, సాగిపోవడమే. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహామునట దేవుడు పిలిచినప్పుడు నిర్దేవతత్వం నుండి నిజదేవ తత్వానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు.
నిర్దేవతత్వం అంటే దేవుడు లేని స్థితి, నిజదేవతత్వం అంటే నిజమైన దేవునిని చేరుకోవడం. ఈ దేవుడు నిజమైన వాడు, ఈయన భూమిని కలుగు చేసిన వాడు, ఆకాశమును కలుగు చేసిన వాడు, సమస్త మానవులను, వారి గతులను, పంచభూతాలను, మనుషునికి అవసరమైనటువంటి ఉత్పత్తులను పుట్టించే ప్రతి సృష్టాన్ని దేవుడు కలుగు చేసి, ఇది నీ కోసం నేను సృష్టించాను, నువ్వు మాత్రం నా కోసం అని దేవుడు స్తోత్ర. ఈ భూమి నీ కోసమే, ఆకాశము నీ కోసమే, వర్షము నీ కోసం, నక్షత్రాలు నీ కోసం, ఈ సమస్త సృష్టి నీవు దీవించబడడానికి ఇస్తే నువ్వు మాత్రం నా కోసం. దేవునికి స్తోత్రం. మానవుడు ఇక్కడే దేవుని కోసం, నాకు అన్ని ఇచ్చావు కదా, నీతో నాకేం పని అని అంటే దేవునికి స్తోత్రం. ఇతనికి ఏవి అయితే మనోహరంగా అనిపించాయో వాటన్నిటి దగ్గర ఇతనికి మళ్ళా గుణపాఠం చెప్పడం ప్రారంభిస్తాడు. ఏ భూ సంబంధమైన సేద్యాన్ని ఇతడు చేసి, ఏ ఆకాశ సంబంధమైన దీవెనలు ఇతడు పొంది సుభిక్షంగా భూమి మీద బ్రతుకుతూ ఉంటాడో, ఇతని యొక్క ఆ సుభిక్షమైన జీవితాన్ని బట్టి దేవుడిని గనక మరిచిపోతే ప్రభువు దానిని అంగీకరించేవారుగా, నీకు ఎట్టి దీవెనలు ప్రభు ఇచ్చినా వాటికి మించి దేవుడిని స్తుతించటం, ఆయన్ని ఆరాధించటంలో నువ్వు ఎక్కడ తప్పిపోకుండా చూసుకోవడం మీదే నీ మనసు పెట్టాలి. అదే పరీక్ష అంటే. అదేంటమ్మా చెప్పండి, మరేంటి పరీక్ష? దేవుడు పేదరికం ఇచ్చి పరీక్షిస్తాడు, ఐశ్వర్యం ఇచ్చి పరీక్షిస్తాడు. ఐశ్వర్యం దగ్గర పడిపోయినా నీ కన్యను ఎవ్వరూ తొలగలేరు. పేదరికం దగ్గర పడిపోయినా ఎవరు అడుగుతారు. ఐశ్వర్యం దగ్గర, పేదరికం దగ్గర దేవుడిని మాత్రమే పదివును స్థుతిస్తూ ఆరాధిస్తున్న వ్యక్తి అయితే ఐశ్వర్యం నీకు ఏ నష్టం చేయదు, పేదరికం నీకు ఏ నష్టం చేయదు. దేవునికి స్తోత్ర. అందుకే సమగ్రంగా దేవస్థితి ఎందు, సంపన్న స్థితి ఎందు నన్ను రక్షించను, నా యేసును నన్ను ఎలగాటగలిగిన శక్తి దేనికుంది అలా చూసుకున్నామని సవాలు విసిరిన దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్ర. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు నిజ దేవుని దగ్గరికి గనక నిజంగా మనం వస్తే ఆయన్ని ఎలా స్థుతిస్తున్నాం, ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నాం, ఆయన్ని స్థుతించడానికి మన జ్ఞానం అసలు ఎంతవరకు పనికొచ్చింది, ఎంతవరకు పనికొచ్చింది. కాబట్టి అబ్రహామును పిలిచిన దేవుడు ఈరోజు సన్నిధికి వస్తున్న మీ మనలో ప్రతి ఒక్కరితో ఆయన అంటూ ఉన్నారు, నీవు నీ కుటుంబంలో మొదటిగా రక్షించబడిన వ్యక్తివైతే నీ కుటుంబం అంతటితో దేవుడిని ఆరాధించడానికి ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. నీ ఇంట్లో ఇంకా ఎవరైనా మార్పు చెందలేదా? అయితే తప్పు వారి మీద మోపు యుక్తిగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే వాక్యం వర్ణించగలిగిన వారి అయిన ఖడ్గమై నేను అన్ని దిశలా కూడా నీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్ర. వారు రక్షించబడకపోవడానికి కారణం ఈ మనిషి ఏమని చెప్పిందండి? ఆయన నేరమే, ఆయన పాపమే, నాకేం సంబంధం లేదు. కానీ ప్రభు నిన్నంటున్నాడు, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా దేవుడి దగ్గరికి రావాలి. అలా రావడం కోసం నువ్వు ఏ తెప్పులైనా పడాలి. మా అబ్బాయికి చదువురాట్లేదండి, మా అమ్మాయికి చదువురాట్లేదండి, అలా చదువురావడంతో ఏం చేస్తావు? ఎంత కష్టమైనా పడతావు. నీ కుటుంబంలో ఎవరు దేవుని రక్షణ పొందకపోయినా వారి విషయమై నువ్వేం చేయాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని పాదాల వద్ద ఏ విధంగా నా కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాను నా తపన, ఆ తపన నీ హృదయంలో ఉంటే ఎందుకు రక్షణ దూరం అయితే? దేవునికి స్తోత్రం. అరే నీ యొక్క ముఖ వచ్చస్సులో ఉన్న యేసు ప్రభు అని నీ కుటుంబం చూస్తే నీ కుటుంబం ఏమంటది? ఈ నిజదేవుని యొద్దకు వస్తుంది. అబ్రహాము కుటుంబం అంతటితో ప్రభువుని ఆరాధించేవాడు. దేవునికి స్తోత్ర. అబ్రహాములకు ఉన్న గుణం ఏంటంటే కుటుంబం అంతటితో దేవుణ్ణి ఆరాధించడం. మానవ జీవితంలో అనేక బలహీనతలు ఉంటాయండి. అన్ని ఆధిక్యతలే కాదు, బలహీనతలు కూడా ఉంటాయి. అయితే బలహీనతలను జయించుకోవాలి. దేవుని మహాకృపను బట్టి నీ కుటుంబంలో నీవే మొదట రక్షింపబడిన వ్యక్తి అయితే నీవు ఒక అబ్రహాము. దేవుడు అంటున్నాడు, నీవు సరిగ్గా కనుక నా మాట వింటే 7 దీవెనలు నేను అబ్రహాంకి ఇచ్చాను, అవే దీవెనలు నీకు కూడా ఇస్తా. నేను ఊరికే నిన్ను గెలపలా. ఈ వాక్యం నాతో చెప్పించి యేసు ప్రభు నాతో మీతో ఏమంటున్నారంటే, మిమ్మల్ని నేను ఊరికే గెలపలా. ఈ 7 దీవెనలు నీకు కావాలి అంటే అబ్రహాము
ఏ విధంగా అయితే కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించాడో ఆ విధంగా నువ్వు కూడా నీ కుటుంబం అంతటితో ప్రభువుని సేవించుకోవడానికి ఒక తీర్మానం చేయి. ఏం చేయి? వెస్లీ 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 అన్ని వెస్లీలేనంట. సూసన్న కొడుకులు, సూసన్న గారి కొడుకులు అందరూ వెస్లీలే. ఇంకా ఒక 10 సంవత్సరాల క్రితం ఈ మాట చాలా బాగా చెప్పుకున్నాం మేము. ఇప్పుడు కాస్త తీవ్రత తగ్గింది. వెనక నేను చూసుకోవడానికి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. సూసన్న తన బిడ్డల కోసం ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తి కోసం అర్ధగంట ప్రార్థన చేసేది. ఒక్కొక్క వ్యక్తి కోసం అర్ధగంట ప్రార్థన చేసేది. ఒక్కొక్క వ్యక్తి కోసం అర్ధగంట ప్రార్థన చేస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఏమవుతారు తెలుసా? ఒక్కొక్కడు ఒక్కొక్క దేశాన్ని మార్చేసి గొప్ప దైవజనులు అయ్యారు. ప్రార్థన ఎంత పని చేస్తుంది. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. నువ్వు నీ భర్త దగ్గర కూర్చు, నువ్వు గవర్నమెంట్ ప్రార్థన చేయవమ్మా. నీ బిడ్డల దగ్గర కూర్చు, నువ్వు గవర్నమెంట్ ప్రార్థన చేయము. అందులో వాక్యం వినటానికి మాత్రం ఎట్టగిరిదంటే దావీదుకి పోటీ. వెరిగి నెలిగిన హృదయం కలిగిన వారికి యెహోవాసనుడు. అయ్యో అసలు దావీదు కంటే కూడా ఇరిగిపోయిందయ్యా పాలు. దేవునికి స్తోత్రం. తోడేసిన పాలు కంటే కూడా ఇరిగిపోయిందయ్యా నా హృదయం. అయ్యో ఇరిగిపోయిందయ్యా. ఇరిగిపోయిందంటే అసలు వాక్యం చెప్పకపోతే ఇరిగిపోయిందయ్యా, పాట పాడకపోతే ఇరిగిపోయిందయ్యా. పాస్టర్ గారు అసలు ఈ రోజు ముఖం మార్చుకున్నాడంటే నా ముఖం మాడేపోయిందయ్యా. ఆయన ముఖం ఇడి తిప్పుకుంటే ఈవిడ ముఖం గిరగిర తిరిగేసింది. ఆయన ఇంత నల్లగా చేసుకుంటే ఈవిడ ముఖం ఇంత నల్లగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పించుకుంటాకమ్మా. దేవునికి స్తోత్రం. నీకు నిజముగా దేవుని వాక్యం మీద ప్రేమే కనుక ఉంటే ఒక పావుగంట నీ భర్త కోసం ప్రార్థన చేయొద్దా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయొద్దా? ఎన్న మాట ఎందుకు చేయకోకుండా ఉంటావు అని అడుగుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. వాక్యం వినడానికి, వాక్యాన్ని ఉపదేశింపజేసుకోవడానికి నువ్వు దావీదుతోనే పోటీ పడుతున్నాను అన్నట్టుగా ముఖం పెడతావే. నీ బిడ్డల కోసం నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? దేవునికి స్తోత్రం. ఓ 10 నిమిషాలు ఆడ దగ్గర కూర్చుని ఆడ చెయ్యేసి ప్రార్థన చెయ్యి. అయ్యా నా బిడ్డను దీవించయ్యా, మంచి జ్ఞానం ఇవ్వయ్యా, మంచి చెడ్డ స్నేహాలు చేయకుండా చేయ్యా, నిన్ను ప్రార్థన చేసుకునే బిడ్డగా చేయ్యా, నీ మీద ఆధారపడే బిడ్డగా చేయ్యా. అలా చెయ్యి, ప్రార్థన చేయి, కార్యాలు జరుగుతాయి. ఆవిడ అర్ధగంటే ప్రార్థన చేసిందంట. ఒక ఆయన వాకింగ్ చెబితే ఇంగ్లాండ్లో సినిమా హాల్లో మూతపడిపోయింది. దేవునికి స్తోత్రం. అదేం అద్భుతం అమ్మా. ఒక అర్ధగంట ప్రార్థన చేస్తే ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క దేశాన్ని మార్చగలిగిందంటే సూసన్న ఎంత గొప్ప తల్లి. ఆవిడ ఎంత గొప్ప తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప మాటలు చెప్పుకోవడానికి, వినడానికి మనం ఇష్టం కలిగి ఉన్నాం. ఆచరణలో చేయడం కొరకే మన జీవితం ఉందని నేను చాలా మీకు అర్థవంతంగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. వినడానికి వరకు మాత్రమే కాదు, వాటిని నువ్వు అనుసరించాలి, చెయ్యాలి. నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి, నీ కూతురు కోసం ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేసే బిడ్డగా ఉంది. నా దేవుడు నిన్ను నీ కుటుంబంలో 7 దేవుళ్ళతో దీవించడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. 7 దేవుళ్ళు. ఏంటమ్మా? 7 దేవుళ్ళు. దేవునికి స్తోత్రం. అబ్రహామును 7 దేవుళ్ళతో ఆశీర్వదించడానికి ప్రభువు చేస్తూ ఉన్నాడు. స్వరంగిని మార్చబడి దేవుని పాదాల వద్ద ప్రార్థిస్తూ ఒక్కసారే దేవుని స్వరం అతని దగ్గరికి వచ్చింది. ఏం చేసిందమ్మా? ఒక్కసారే. చాలాసార్లు మాట్లాడాడు దేవుడు. అబ్రహాముతో చాలాసార్లు మాట్లాడాడా? 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి తిరిగి సమాధానం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అబ్రహాముతో ఒక్కసారి మాట్లాడితేనే అబ్రహాము ఏమైపోయాడు అంటే బేతేలుకు హాయికి మధ్య నడిచి కూడా బలిపీఠము కట్టి ప్రార్థన చేసిను. మనం దైవజనులంట సంవత్సరాల తరబడి తిరగాలి. మనం అభిషక్తులైన సేవకుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాలి. కానీ ఒళ్ళొంచి బలిపీఠం కట్టి ప్రార్థన చేసే బిడ్డలమేనా? దేవుని కొరకు నిలిచేవారిమేనా అని చూసినప్పుడు మనల్ని మనం సరి చూసుకుంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఆయన వాక్యమును ఎంత నమ్ముతావో అంతగా ఆయన నీతో మాట్లాడతాడు. వాక్యాన్ని నమ్మకపోతే నువ్వు దేవుని దర్శనానికి దూరంగా ఉంటున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యాన్ని కనుక నమ్మితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని వాక్యం ఈ మధ్యాహ్నం అంతా మాట్లాడుతూ ఉంది. అబ్రహాము ఒక్క స్వరంతో మారిపోయాడు. ఒక్క స్వరం అబ్రహాము ఎంతగా మార్చివేసింది. ఆ ఒక్క స్వరానికి ఉన్న గొప్పతనం ఏంటి? యెహోవా స్వరము లెబానోను వృక్షములను అది వంచి వేస్తదట. లెబానోను అరణ్యమును కదిలించును. స్తోత్రం. యెహోవా స్వరము అబ్రహాము జీవితంలో విప్లవాత్మకమైన కార్యములు చేశాను. ఈరోజు దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని వినగలిగినంత చెవి నీకు ఉంటే, గ్రహించగలిగినంత హృదయం నీకు ఉంటే వాక్యానికి ఖచ్చితంగా లోబడతావు. వినే చెవి నీకు లేకపోతే చాలా విలువైన మాటలు మన వద్ద వినబడుతున్నాయి కానీ కొంచెము తీసుకుంటున్నాం. స్తోత్రం. చాలా వాక్యం వినబడుతుంది కానీ కొంచెము తీసుకుంటున్నాం. అబ్రహాములకు వినబడిన స్వరంలో అబ్రహాము దేవుడి దైవత్వం అంతా చూసేస్తున్నాడు. ఆ మాటలోనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని యొక్క గుణ లక్షణాలను చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప స్థితియో అది, ఎంత గొప్ప స్థితియో. దేవునికి స్తోత్రం. దేవుని గుణాన్ని అతడు చూసినప్పుడు అతడు పూర్తిగా దేవునికి లోబడిపోయినాడు. దేవుని గుణమంతా కూడా ఆ స్వరములో ఆయనకి కనబడిపోయి దేవుడు అబ్రహాముతో మాట్లాడును అంతేకాదు, వాక్కులో దేవుని గుణములన్నీ కనబడిపోతున్నాయి భక్తునికి. ఆయనకు అంత వినికిడి శక్తి ఉంది. నువ్వు మా పేరుకు మాత్రం చెప్పేస్తావు దేవుడు అబ్రహాముతో మాట్లాడు అని చెప్తావు అంతే. ఆయన స్వరంలో ఏమున్నాయిరా అని అంటే టీవీ సీరియల్ రాడితే ఏమొచ్చిందంటే పాస్ట్ గారు కరెంట్ పోయిందండి, కరెంట్ పోయిందంటారు. దేవునికి స్తోత్రం. దీవున్న వాడికి వచ్చే వరకు దీవెన కొరకే ఏం చేయడు, దేవుడి కొరకే చేస్తాడు. కానీ దీవెన వచ్చిన తర్వాత దీవెన ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా చేసేస్తుంది. అబ్రహాము దేవునికి శిల్పుడు, దేవునికి నిర్మాణకుడై ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభమైన అబ్రహాము చరిత్ర హెబ్రీ గ్రంథంలో ఆ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి శిల్పియు. అబ్రహాం ఎందుకు కట్టుకోలేదని చాలా మంది ఎగతాళి చేశారట. మంచంలో కూడా విన్నారంట. ఆ లెక్కలో ఆ పేర్లు ఇంకా బయటికి తీయలే. దేవునికి స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. అబ్రహాము సరైన ఇల్లు కట్టుకోలేకపోయాడని చెప్పిన వాళ్ళలో మన సంఘస్థులు కూడా ఉన్నారంట. ప్రపంచంలో ప్రతి సంఘంలో ఉన్నారంట. అబ్రహాము తన జీవితంలో సరైన ఇల్లు కట్టుకోలేకపోయాడు. కానీ పరలోకం అబ్రహామును తెలుస్తుంది. తనకు వినబడిన స్వరమును అబ్రహాముని వినగలిగిన వాడు ఎవ్వడు అని పరలోకం కేకేస్తే విందామని ఆశ ఉందా? స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఈరోజు వాక్యం నేను చెబుతూ ఉంటే ఆ వాక్యం నా హృదయంలో అగ్ని వలె అది మండుతుంది. నా ప్రియ సహోదరులారా, ఈ యేసు ప్రభు మీద నువ్వు గురి పెడితే దీవెన వచ్చిందమ్మా. కానీ దీవెన మీద కాదు నువ్వు మనసు పెట్టాల్సింది ఈ దేవుని మార్గంలో నడవడం మీద మాత్రమే మనసు పెడితే నీ జీవితం పండిపోయిందని ఈ ఉదయకాలం బోధిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ జీవితం పండిపోతాది. నా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, తనతో మాట్లాడిన దేవుడిని అబ్రహాము ఒక్కటే అనుకున్నాడు, నేను ఈ దేవునితో సహవాసం చేస్తాను, ఈ దేవునికి బలిపూజలు కడతాను, ఈ దేవుని తప్ప మరి దేనిని నేను ఆరాధించను. స్తోత్రం. ఈ ప్రభువుని తప్ప మరి దేనిని నేను సావుడు చేయాలంటే దేవుడికి వెళ్ళాలా, పెళ్లి చేయాలంటే బ్రహ్మడికి వెళ్ళాలా అని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే అబ్రహాము నీతో అంటున్నాడు, విశ్వాసం నుంచి నువ్వు కత్తిరించబడాలి అని కోరుకుంటే అవిశ్వాసాన్ని కూడా నువ్వు హృదయంలో కలిగి ఉన్నావు అని గుర్తించు. విశ్వాసంతో నువ్వు అంటుకట్టబడి దేవుని ఫలించాలి అని కోరుకుంటే నిన్ను క్రీస్తుని దూరం చేస్తున్న వాటిని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం మీద ధ్యాస పెట్టు. కాలం గడియలో వీటిని గురించి నీకు తెలియాలంటే దాని మీద దృష్టి పెడితే తెలిసింది. ధ్యాస పెట్టకపోతే ఆ ఏం చేశాడు, ఈ ఏం చేశాడు అని తిరిగి విశ్వాసమే కత్తిరించబడింది. విశ్వాసం కత్తిరించబడితే గాలిలో ఆ పటం ఆ దారం తెగితే ఆ గాలిలో పటం ఏం చేసిద్దట? స్తోత్రం. కాబట్టి మన యొక్క ప్రయాణాన్ని ఈ రోజు మనం జాగ్రత్తగా చేయవలసిన వారమై ఉన్నామని వాక్యం మనతో చెబుతా ఉంది.
ప్రియ సహోదరులారా, ఈ ప్రభువుని యొద్దకు వచ్చిన నాటి నుండి ఈ దేవునితో సహవాసం నేను చేస్తున్నానని చెప్తున్న ప్రియ తల్లులారా, మీ గృహాలలో దేవునికి సంబంధించినటువంటి భక్తి, ఆయన మీద ఆధారపడడం, ఆయనను హత్తుకోవడం, ఆయన చిత్రాన్ని వెతకడం మనం ఎంతవరకు చేస్తున్నాం అనే దాని మీద ఒకసారి మనసు పెట్టడం. మీకు చాలా పని పాటలు ఉండవచ్చమ్మా, మీకు చాలా కుటుంబ భారాలు ఉండవచ్చండి, కానీ దేవుని చిత్తాన్ని వెతికి ఆ విధంగా నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడు. దేవుని చిత్తము కానిది ఏది నా కుటుంబంలో జరగడానికి వీల్లేదని దేవుని చిత్తం కొరకు ప్రార్థించబడ్డం కదా. ఒకరి ముందు ప్రతిరోజు దేవునితో ఒక మాటలను నీ చిత్తానుసారముగా నా కుటుంబం అంతా నడుచుకునుగాక, నీ పెత్తనమే నీ అధికారమే నా గృహం మీద ఉండునుగాక, నీ అధికారము నన్ను ఏలుబడి చేయనుగాక అని పరిపూర్ణంగా నువ్వు దేవుణ్ణి ప్రార్థించు. దేవుడే నీ కుటుంబం మీద అధికారం చేస్తాడు, దేవుడే నీ కుటుంబం మీద పరిపాలన చేస్తాడు. ఏ మానవ సంబంధమైన అధికారాలు నీ ఇంట ఉండకుండా ఉండని కనులారా చూస్తావని ప్రకటిస్తున్నాము. ప్రార్థిస్తే అది జరిగిపోతాది, అడగకుండా ఉంటే అది అట్టే అయిపోతాదిరా. అలేదయ్యా, నువ్వు ప్రార్థించగనక పేపర్ దగ్గరికి వెళ్తావు. నువ్వు ప్రార్థిస్తే యేసు ప్రభు అధికారమే నీ ఇంట్లో ఉండడం చూసి ఆదివారం విలువైన సాక్ష్యం చెప్తావు. ఏమండోయ్ అయ్యగారు, నాకు తెలియకుండా యేసు ప్రభు అధికారమే నా కుటుంబంలో జరగడం నేను చూస్తున్నాను. ఇది ఎప్పుడు చెప్తావంటే రోజు నువ్వు ప్రార్థన చేస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అధికారమే నా ఇంట ఉండాలయ్యా, నీ ఆధిపత్యమే నా గృహంలో ఉండాలయ్యా. ప్రియ సహోదరులారా, సంఘంలో అనేక మంది బడులు దేవుని వాక్యాన్ని గుర్తించలేరండి. వింటారు, వారికి అర్థం కాదండి. అందుకనే అర్థమైన వారు అర్థం కాని వారికి సువార్త పత్రికలు ఉన్నారు అనే సంగతిని గుర్తించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమన్నారండి, నీ వరకే నువ్వు ఒక మెట్రో లాగా తయారై మందిరానికి వస్తావు, నీ యొక్క జీవిత బాధ్యతను నిర్వహిస్తావు. ఏ పని చేసినా మెట్రోవే, నాటేసినా మెట్రోవే, కోత కోసినా మెట్రోవే, నీ వరకు నువ్వు నెమ్మరవనేరా. కానీ సంఘంలో ఇంకా అనేక మంది నీవలే ప్రభువుని గొప్పగా సేవించుకోవడానికి, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నువ్వు బాధ్యతను స్వీకరించు. అప్పుడు సంఘం అంతా కూడా గొప్పగా ప్రభువుని సేవించుకోవడానికి నువ్వు ఒక కారణం అవుతావు. ఆ దేవుడు నీకు కలుగుతుంది. స్తోత్రం చెప్పు. చెప్తుంటే అందరికీ మాటలు గొప్పగానే ఉంటాయి, కానీ ఏం అర్థం కాదమ్మా. స్తోత్రం చెప్పమ్మా. నా కుటుంబం మీద యేసు ప్రభు అధికారం మాత్రమే ఉండాలి అని ఏ తల్లి కోరుకుంటుందో, నా ప్రియ సహోదరులారా, మీ కుటుంబాలు నా దేవుడు దీవిస్తాడు. అబ్రహాముకు ఇచ్చిన 7 రకాలైన ఆశీర్వాదాలతో దీవించడానికి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వినబడిన స్వరం, నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద మాత్రమే సంపూర్ణంగా ఆధారపడు. ఆయన మీద మాత్రమే ఏం చేయాలమ్మా? సంపూర్ణంగా ఏ విషయం నీ కుటుంబంలో తలెత్తిన ప్రార్థన చేయి. ప్రభు నీ చిత్తమేంటినైనా. మన సంఘంలో నేనేం కోరుతున్నానంటే, ఏ విషయంలోనైనా నీ చిత్తమేంటి ప్రభు అని తెలుసుకుని దేవుని చిత్తాన్ని గుర్తించి దాన్ని పొందుకుని ఆ విధంగా తమ కుటుంబాల్లో జయ జీవితాన్ని జీవించే విశ్వాసులు సంఘంలో కావాలని నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది అనుకున్నానయ్యా, ఈ ఆలోచన వచ్చిందయ్యా, ఇలా చేశానయ్యా, ఇది అనుకున్నానయ్యా, ఈ ఆలోచన వచ్చిందయ్యా, ఈ మాటలు చెప్పకండి అమ్మా. దేవునికి స్తోత్రం. నీ చిత్తానుసారంగా నా వ్యవస్థ అంతా నడిపించండి నాయన. నీ చిత్తము చొప్పున నన్ను దీవించండి నాయన. నా విశ్వాస జీవితాన్ని దీవించండి, నా ఉద్యోగాన్ని దీవించండి, నా ఆత్మీయ జీవితాన్ని దీవించండి, నా భక్తి జీవితాన్ని దీవించండి, నా బిడ్డలను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి అని ప్రార్థనలు చేస్తూ దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం కోసం నువ్వు అడుగుతూ ఉంటే నా యేసయ్య అంటాడు కదా, యెషయా ముద్ద నుండి చిగురు పుట్టును. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థంగా పోదు, నువ్వు చేసే ప్రార్థన వ్యర్థంగా అది కార్యాలు చేసి తిరుగుతుంది. విశ్వాసంతో దేవునితో ప్రార్థించు. అవిశ్వాసాన్ని నీ హృదయంలోనికి రానియకు. ఆ అమ్మ ఈ మాట అందని, ఈ అమ్మ ఆ మాట అందని చెప్పిన వాక్యం నీ గుడ్డులో నుంచి తొలగిపోనీయకు. అది భద్రంగా హృదయంలో కలిగి పెట్టుకుని ప్రభుత్వం మొదలుపెట్టిన ఎడల నీవు చేసే ప్రార్థన చిగురిస్తుంది, కార్యాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాము గురి అంతా కూడా అండి కనిపించని దేవుని స్వరము మీద నిలిపి ఆ కనిపించని దేవునితో ఆరాధన చేస్తున్నాడు. అంతకుముందేమో బొమ్మలు పెట్టుకుని బొమ్మల పూజ చేసిన, విగ్రహారాధన చేసిన అబ్రహాము ఇప్పుడు అదృశ్యాకారుడైన దేవునితో ప్రార్థనలు చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ప్రార్థిస్తున్న దేవుడు కన్ను తెరిస్తే కనిపించేవాడు.
ఆయన అదృశ్యకారుడైన దేవుడు. దేవుడు తనకు అసలు రూపం ఎందుకు పెట్టుకోలేదు అని అంటే, నిజ దేవుడిని వెదకడంలో ఈ మానవ జాతిని దేవుడు పరీక్షించడానికి దేవుడు రూపం పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుడిని మానవాళి ఆరాధించాలి అంటే ఆత్మతో దేవుడిని వెతికితేనే దేవుడు కనిపిస్తాడు. శరీరంతో దేవుడిని వెతికితే దేవతలు కనిపిస్తాయి కానీ దేవుడు కనిపించడండి. ఆత్మారాధన వేరు, ఆరాధన వేరు. విగ్రహారాధనలు అన్ని శరీర ఆరాధనలే. శరీరంతో మానవుడు దేవుడిని వెతికితే దొరికిన దేవుళ్ళ పేర్లే విగ్రహములు. ఆత్మతో దేవుడిని వెతికితే దొరికిన దేవుడి పేరే దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. ఆత్మతో వెతికితే దొరికే దేవుడి పేరు యేసు ప్రభు. శరీరంతో వెతికితే దొరికే దేవుడి పేర్లు దేవతలు. ఈరోజు ఈ దేవుడు అదృశ్యకారుడైన దేవుడు. ఈ దేవుడు నీకు కనిపించే దేవుడు కాదు. శిలువ పెట్టుకుని పూజిస్తే దొరికే దేవుడు కాదు. విగ్రహం పెట్టుకుని పూజిస్తే దొరికే దేవుడు కాదు. కరుణ మూసి ప్రార్థించి ప్రభు సన్నిధిలో ఆయన కొరకు నిలిస్తే, ఆయన నామాన్ని స్తుతిస్తే, కనపరిస్తే, ఆరాధిస్తే ఆయన ప్రత్యక్షమై దీవించే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి భక్తి జీవితాలను అనుగ్రహించడానికి ఈ మధ్యలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా, ప్రతి విషయంలో దేవుడిపై ఆధారపడే వ్యక్తిగా నీవు ఏం చేస్తావు? దేవుని మీద ఆధారపడే బిడ్డగా నీవు ఏ కష్టం రాని నీ కుటుంబంలో ప్రార్థనతో వాటిని జయించడానికి నడుము కట్టుకో. ప్రార్థనతో వాటిని జయించు. తెలివితో వద్దమ్మా, డబ్బుతో వద్దమ్మా, జనంతో కాదండి. నువ్వు దేనితో జయించిన ఓడిపోతావు. ఆ సమస్యలో చేయి వస్తుందే ఏమో కానీ నీ జీవితానికి మాత్రం ఓటమి వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనతో జయించడానికి కనుక నువ్వు నడుము కట్టుకుంటే, ఈ కష్టం వచ్చింది నేను ఉపవాసం ఉంటా ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా ప్రార్థన చేస్తా, ఈ శ్రమ వచ్చింది నేను దేవుని సన్నిధిలో కూర్చుంటా అని గనుక నువ్వు ప్రార్థిస్తే మీ ఎదుట శ్రమలు కానే కావు. అవి నీ దీవెనకు మెట్లు. స్తోత్రం. నీ శ్రమ నీ దీవెనకు మెట్లు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్తారా? నీవు నిజంగా దేవుని సన్నిధిలో దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడితే, నీ సమస్యలో దేవుడి వైపుకు చూసే స్వభావాన్ని కనుక కలిగి ఉంటే, నీకు కలిగిన ధనాన్ని గాని, జ్ఞానాన్ని గాని, జనాన్ని గాని ఆధారం చేసుకుంటే నీ జీవితానికి ఓటమి ఖచ్చితంగా వచ్చిందని చెప్తున్నాను. ఖచ్చితంగా వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడిని ఆధారం చేసుకుంటే నీ శ్రమలు నీ విజయానికి సోపానాలు. శ్రమ దీవెనకు మెట్టు. స్తోత్రం. మానవ జీవితంలో అనేక కష్టాలు వస్తాయి. వాటిని మెట్లుగా చేసుకుని ఆత్మీయంగా ఎదిగే బిడ్డలుగా మీరు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. మీకు వచ్చిన శ్రమలు క్రీస్తు నుంచి మిమ్మల్ని దూరం చేయటానికి కాదండి. మీ పాత తెలివితేటలు, మీ పాత జ్ఞానాన్ని రేపి వాటికి మీరు ఉద్యోగాలు ఇచ్చి దేవుడి సన్నిధిలో భక్తులుగా చలామణైపోయి లోకంలో మాత్రం లోకస్తులని బ్రతకడానికి కాదండి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంది. మీ శ్రమలు మీరు దీవించబడడానికి మెట్లు. మీకు వచ్చే కష్టాలు మీరు గొప్పవారు కావడానికి అవి మాత్రమే మెట్లు. అవి కాకుండా నీకు ఏ మెట్టు దొరకదు దేవుళ్ళో గొప్పవాడు అవడానికి. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తాడన్నా, ఈ అమ్మాయి పాట బాగా పడిందన్నా అని నువ్వు ఎప్పటి వరకైనా చెప్పు. నీ శ్రమ మాత్రమే నీవు దీవించబడడానికి మెట్టు. ఆ శ్రమలో నీవు ఏ యుక్తిని ఉపయోగించినా, అంటున్నాను కదా, ధనాన్ని గాని, జ్ఞానాన్ని గాని, జనాన్ని గాని ఉపయోగిస్తే నీ జీవితంలో అభివృద్ధిని చూడలేవు. నీ జీవితంలో అభివృద్ధిని చూడలేవు. దేవునికి స్తోత్రం. నీ శ్రమలో దేవుని మీద ఆధారపడడానికి నువ్వు ఈరోజు సంపూర్ణంగా ఇష్టపడిన పూర్తిగా చేయలేవమ్మా. ఆ మాట ఇవ్వు. మొదట ఇవ్వు. అయ్యా, నీ మీద ఆధారపడే బిడ్డగా నన్ను చేయండి అయ్యా, నీ మీద ఆనుకునే బిడ్డగా నన్ను చేయండి అయ్యా అని ఈ విషయంలో నువ్వు అభ్యాసం చేయాలండి. ఏం చేయాలమ్మా? అభ్యాసం చేయాలి. కొంచెం నేర్చుకుంటూ వచ్చిద్దమ్మా. 10వ తరగతిలో ఒక లెక్క సాల్వ్ చేయాలి. 1వ తరగతి నుండి చదువుకుంటే వెళ్తే 10వ తరగతిలో ఉన్నటువంటి లెక్కలను సాల్వ్ చేసేస్తావు. స్తోత్రం. అలాగే జీవితంలో నీకుండే సమస్యలను జయించడానికి మొదట నీ శ్రమంలో ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడుతూ నేర్చుకోవాలి. స్తోత్రం చెప్ప. ఏది భారంగా కానీ, ఏది కష్టంగా కానీ ఎంచుకోవద్దు.
నా ప్రభు నిన్ను దీవించటానికి నీవు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను వాడుకుంటాడు. నేను ఏ పరిస్థితులను అయితే కలిగి ఉంటానో వాటిని వాడుకునే దేవుడు నన్ను దీవిస్తాడు. నాకు వచ్చిన శ్రమే నా దీవెన. దేవుడికి స్తోత్రం. నాకు ఎదురయ్యే సమస్యలే నేను దీవించబడ్డానికి మెట్లు. వాటిని నేను దేవుని చిత్తం కాని ఏ విధానం ద్వారా కూడా జయించకూడదు. కేవలం దేవుని ద్వారా మాత్రమే వాటిని జయించాలి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు బావులన్నీ ఫిలిష్తీయులు కూర్చివేస్తే ఇస్సాకు వారి మీదకి వెళ్ళిపోయి యుద్ధాలు చేసినాడా? నేను చాలా తెలివిగలిగినని తనకున్న యుక్తులన్నీ ఉపయోగించినాడా? చెప్పండి తల్లి, చెప్పు, స్తోత్రం చెప్పు. నేనేమంటాను అంటే, నీవు నిజంగా దేవుని చేత నడిపించబడాలి, ఆయనకు నేను అంకితం కావాలి అని కోరుకుంటే నీ వద్ద ఉన్న సమస్తానికి కూడా నీవు దేవుని సన్నిధికి వాటిని తెచ్చి దేవునికి అప్పగించి వాటిని సిలువు. గలతీ పత్రిక ఉంది కదా, క్రీస్తు యేసు సంబంధం శరీరమును దాని ఇచ్చినతో కూడా సిలువ వేసి ఉన్నారు. ఎవరు తమను క్రీస్తు నుండి దూరం చేసే వాటిని క్రీస్తు ప్రభు దగ్గర తెచ్చి సిలువ వేస్తారో అటువారు క్రీస్తు సంబంధులు. వారు జయ జీవితాన్ని జీవించడానికి దేవుని చేత ముద్రించబడిన వారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియ సహోదరి, నీకు ఉన్న శ్రమను నీవు దీవించబడడానికి దేవుడు ఉపయోగించుతున్నటువంటి సాధనాలు అమ్మా, సాధనాలు తల్లి. దేవునికి స్తోత్రం. చాలా మంది తమకు ఉన్న శ్రమల్లో వారు బహుముక్తిగా తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. నీ శ్రమ నిన్ను గొప్ప చేసే ఒక సాధనం, అదే నిజమైన మార్గం. అక్కడ నేను దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయి. అసలు అది శ్రమ కాదు, అది ఒక నువ్వు ఎదగడానికి ఒక మెట్టది. స్తోత్ర. ఈ ప్రభువులో ఎదగడానికి పెట్టు. ప్రియ చెల్లి, తల్లి, నీ జీవితంలో ఏ కష్టం కూడా వెళ్తున్నావో దాన్ని నువ్వు ఓవర్కమ్ చేసి దూకేసి వెళ్ళిపోదామని అనుకుంటే ఓడిపోతావమ్మా, బొక్కబొరలో పడిపోతావమ్మా. దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నీ జవాబు నాకు వచ్చును గాక, నీ యొక్క నా సమస్యకు పరిష్కారం ఉంది అని వినయంతో ప్రార్థించే తల్లివైతే నా దేవుడు నీ సమస్యను ఆశీర్వాదంగా మారుస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు. అరణ్యంలో ఆహారం ఎక్కడిది? అరణ్యంలో పానీయం ఎక్కడిది? మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని మోషే మీద రాళ్లు రావడానికి సిద్ధపడిపోయారు. ఐగుప్తులో ఏం తిన్నావు? ఐగుప్తులో ఏముంది? మాకు మాంసం కొండల దగ్గర కూర్చున్నాం మేము. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవాళ్ళు ఒక్కొక్క రాయి పెట్టుకుంటే మోసీకి భయం చేసి, బ్రహ్మా ఏంటయ్యా నేను చంపేస్తారనుకుంటయ్యా అని అన్న. స్తోత్ర. ఆకాశము నుండి ఆహారమును కురిపించి ఏం చేసేదమ్మా? ఆకాశము నుండి ఆహారాన్ని, ఇది సాధ్యమైన బాగా అని అడగచ్చమ్మా. ఇప్పుడు మనకు బియ్యం పెడుతుంది కదా, ఒడ్లు పెడుతుంది కదా, అలా ఒక బియ్యాన్ని ప్రభు ఆకాశం నుండి కురిపించారు. ఆ బియ్యం పేరు మన్నా. మన్నా అనగా పరలోకపు ఆహారం. ఆ పదానికి అసలైన అర్థం తెలియబడినది. మన్నా అనే మాటకు అసలైన అర్థం ఏంటి అంటే దేవదూతలు తినే ఆహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎక్కడిది? దేవునికి స్తోత్రం. నా మాటలో జాగ్రత్తగా ఉంటున్న ప్రియ సహోదరులారా, దేవుని మాట నీవు చదివినప్పుడు ఆ భాగం నీకు ఏమనిపిస్తూ ఉంది? నీ వద్దకు వచ్చి నేను చెప్పేసరికి నేను అర్థవంతంగా నీకు చెప్తామన్న మాటను నువ్వు వినవు, కానీ నేను ఏమంటున్నానో దాని మీదే మనసు పెడతావు. నువ్వు ఏమనుకుంటున్నావో అది నేనంతా. నువ్వేమనుకోవట్లేదో దాని గురించి నేను చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెడతావురా అని చెప్పి ఆయన కూడా ఇచ్చుకున్నాడు. ఇచ్చుకుంటే నిజంగా అది ఏంటి? ఎడారి. అది ఏంటన్నది ఎడారి. ఎక్కడన్నా ఆహారం పండితే ఒకవేళ పండితే ఎక్కడ కూడా కష్టపడి దగ్గర లక్షల మంది ఉన్నారు కాబట్టి ఏదో కొన్ని సాగు చేసి పండించుకుందామని చిన్న ఆలోచన చేయవచ్చు. అది ఎడారి. ఆ ఎడారిలో మమ్మల్ని ఎలా పోషిస్తామని ఒక్కొక్కడు రాయించుకున్నాడు. మోషే అంటాడు, ప్రభువా అనంటే నేను వినిపించిన వాడిని నడిపించడానికి, వినిపించిన వాడిని పోషించడానికి బాధ్యులను కాదా అని చెప్పి వారికి ఆహారం ఇచ్చే బాధ్యత నాది అని నా దేవుడు చెప్పాడు. చేయొద్దు స్తోత్రం చెప్పండి.
నీ జీవితంలో శ్రమ ఇచ్చిన దేవుడు దానికి పరిష్కారం ఇయ్యడా? నువ్వు విశ్వాసివి అని అనుకుంటే నీ శ్రమ వద్ద దేవుడు పరిష్కారం ఆయన ఆల్రెడీ ఇచ్చాడు. నువ్వు దాన్ని చూడకుండా దూకేద్దాం అనుకుంటున్నా దూరంలో పడతావురా. స్తోత్రమా? దూకుతాడు దేవునికి స్తోత్రం. కనుక నేనంటున్నాను ప్రియమైన మనలో ప్రతి ఒక్కరిని కూడా మన తెలుగుని బట్టి, మనకున్న డబ్బుని బట్టి, మనకున్న జనాన్ని బట్టి, మన కుటుంబంలో వచ్చే శోధనలను జయించుకోవాలి అనే తలంపు కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన యొక్క సహాయం కోరి అతి తెలివితేటలకు పోకుండా పరిధిలో ఉండి నీవు ఉండవలసిన చోట ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తూ దేవుని చిత్తానికి కనుక తలవచ్చే వ్యక్తి అయితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుని నాయకత్వాన్ని, ఆయన యొక్క ఏలుబడితనాన్ని అంగీకరించాలి. కాబట్టి ఈ దేవాది దేవుని యొక్క నాయకత్వంలో మనలో ప్రతి ఒక్కరిని కూడా గమనించినప్పుడు దేవుని చిత్తానికి మనము ఒప్పుకుందాముగాక. ఒప్పుకుందామా? కలకాయలు బాగా నొప్పుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏరే నా గొడవ అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న దాని గురించి దేవునికి స్తోత్రం. దేవుని సోదరు చెప్పడమా? నీ జీవితంలో ప్రతి విషయం మీద దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండు. ప్రార్థించు, దేవుని సన్నిధిలో పోరాడు. అయితే నష్టం ఏది? నీకు నీ శ్రమంతో పోరాడి జయించడానికి లేకపోతే విజయాలు సంపాదించడానికి నీకు కష్టంగా ఉంటే కొంచెం అంత చిన్ని నష్టంగా నీకు అనిపించవచ్చేమో. కానీ ప్రభు వైపుకి చూస్తూ అయ్యా సాయం చేయాలి అని అంటే ఎండిన నేలలో ఆయన నీతి మొలకగా నీకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఉంది. ఎండిన నేలలో మొలిచిన మొక్కవలే ఆయన ఉన్నాడు. ఎదురు చూస్తే నీకు ఏమి కనిపించకపోవచ్చు ఆయన సన్నిధిలో. కానీ లోక పద్ధతులు ఏవి ఆచరించకుండా ఆయన వైపే చూసే మనసు ఉంటే యేసు ప్రభువే నీకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి గొప్ప కృప కలగడానికి ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడే వ్యక్తిత్వాన్ని కలిగి నీ జీవితంలో ముందుకు కొనసాగు. ప్రార్థించు, ప్రభు చిత్తాన్ని ఆహ్వానించు. నీ చిత్తం నా జీవితంలో జరుగునుగా కానీ నిత్యమే ప్రార్థించు. ప్రభు వచ్చే దేవుడితో ఆయన సన్నిధానంలో నడుచుకో. అట్టి కృప ఈ మధ్యాహ్నం నాకు నీకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.